గైస్ మీకు ఇంతకుముందు వీడియోలో నేను సెలెక్ట్ లైన్ గురించి చెప్పాను కదా. సెలెక్ట్ లైన్ ఏం చేస్తుంది గైస్, ఈ క్వైరీ ఆ టేబుల్ని మొత్తం మనకి అవుట్పుట్ ఏరియాలో చూపిస్తుంది. అంటే టేబుల్లో ఉన్న డేటాను చూడాలి అంటే మనము ఈ సెలెక్ట్ లైన్ వాడతాం. ఓకేనా. దీని గురించి ఇంకొంచెం ఎక్స్టెన్షన్ ఉంది గైస్. ఇక్కడ మనకి టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి. సో అందుకని నేను ఇక్కడ ఏమి ఇచ్చాను, 2 కాలమ్స్ ఇచ్చాను. సో దీన్ని రన్ చేస్తే నాకు 2 కాలమ్స్ అవుట్పుట్లో కనబడుతుంది. అవునా, ఇక్కడ చూడండి ఏ కనబడుతుంది, బి కనబడుతుంది. ఓకేనా. ఇది వే1. ఇలాగా ఇది ఒక పద్ధతి వాడి మనము టేబుల్లోని డేటా చూడొచ్చు. మనకి ఇంకొక వే ఉంది గాయస్. ఏం ఆ వే అంటే వే2. మనకి ఏ కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ మాత్రమే కూడా చూడొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కాపీ చేస్తున్నా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇప్పుడు నాకు 2 కాలమ్స్ ఉన్నాయి కదా, ఏ కామా బి అని. నేను బి అనేది తీసేస్తున్నా, ఓన్లీ ఏ మాత్రమే ఇచ్చా. అప్పుడు ఏమవుతుందంటే అవుట్పుట్లో ఓన్లీ ఏ కాలం మాత్రమే చూపిస్తుంది. చూడండి దీన్ని సెలెక్ట్ చేశాను, రన్ చేశా. ఇప్పుడు వచ్చింది అవుట్పుట్లో. ఇంతకుముందు మనకి ఎన్ని కాలమ్స్ చూపించాయి కూడా, 2 చూపించాయి. ఇప్పుడు మనకు ఓన్లీ 1 కాలం మాత్రమే చూపిస్తుంది ఏ అని. సో ఇది ఒక పద్ధతి అనమాట. సేమ్ నేను మళ్ళీ దీన్ని పేస్ట్ చేసి ఈసారి బి మాత్రమే అడుగుతున్నా. అప్పుడు ఏమవుతుంది, అది బి కాలం మాత్రమే చూపిస్తుంది. చూడండి ఇక్కడ చూడండి బి మాత్రమే చూపిస్తుంది, ఏ చూపిట్లా. సో ఇలాగ మేము డేటా అనేది చూడొచ్చు. సో ఫస్ట్ పద్ధతి ఏమి, అన్ని కాలమ్స్ అయినా వాడచ్చు ఇలాగా కాలం నేమ్స్ ఇచ్చి. సెకండ్ పద్ధతి ఏమి, మనకి ఏం కాలం కావాలో ఆ ఒక్క కాలం నేమ్ మాత్రమే ఇచ్చి కూడా మనము డేటాను చూడొచ్చు. అండ్ లాస్ట్ పద్ధతి గైస్, లాస్ట్ పద్ధతి ఒక చిన్న క్వశ్చన్ మీకు ఇది చూపించే ముందర. ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి గైస్ మన టేబుల్లో, 2 కాలమ్స్ ఉన్నాయి, ఏ కమా బి అని చెప్పి. సో నాకు అన్ని కాలమ్స్ చూడాలి అంటే నాకు ఉన్నది వే ఏది, వే1. అంటే ఇక్కడ అన్ని కాలమ్స్ నేను ఎంటర్ చేయాలి, కమా పెట్టి సెకండ్ కాలం. ఒకవేళ థర్డ్ కాలం ఉంటే కమా పెట్టి థర్డ్ కాలం ఎంటర్ చేయాలి. ఇలాగా ఎంటర్ చేసుకుంటూ పోవాలి గైస్. జస్ట్ అజ్యూమ్ నా దగ్గర ఒక 100 కాలమ్స్ ఉన్నాయి అంటే నేను ఏం చేయాలి, కమా పెట్టి 100 టైమ్స్ నేను ఆ కాలమ్స్ని చూడాలి. ఇప్పుడు వే2లో మాత్రం ఓన్లీ కొన్ని కాలమ్స్ చూడాలంటే ఓకే, ఇలా కొన్ని కాలమ్స్ ఇచ్చుకుంటాం, వేరే పద్ధతి లేదు మనకు. కానీ నా దగ్గర 100 కాలమ్స్ ఉండి 100 కాలమ్స్ నేను చూడాలి అంటే ప్రతిసారి నేను ఏం చేయాలి, కమా పెట్టి ఆ కాలం నేమ్స్ టైప్ చేయాలి. సో అందుకోసం అని చెప్పి మనకు ఒక పద్ధతి ఉంది. ఏమి అంటే మీరు అన్ని కాలమ్స్ చూడాలి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ కాలం నేమ్స్, ఓకే దీన్ని కాపీ చేసా కదా, పేస్ట్ చేస్తున్నా. ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ కాలం నేమ్స్ ఇచ్చే బదులు మీరు జస్ట్ స్టార్ పెట్టేయండి అంతే. ఓకేనా. మళ్ళీ రిపీట్ చేస్తున్నా గైస్. స్టార్ అంటే మీనింగ్ ఏమి అంటే టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్ని కాలమ్స్ చూపించేస్తుంది. ఓకేనా. సో ఇలాగ స్టార్ పెడితే అయినా అన్ని కాలమ్స్ చూడొచ్చు, లేదంటే మాన్యువల్గానే చూడొచ్చు. బట్ ఒక 2-3 ఉంటే మాన్యువల్గా ఇచ్చుకుంటాం. ఒక 100,000 కాలమ్స్ ఉంటే టైం వేస్ట్ కదా. సో అలాంటి సిచ్యువేషన్స్లో మీరు స్టార్ వాడండి అంతే గైస్. ఈ 3 పద్ధతులు ఉన్నాయి. ఈ 3 పద్ధతులు వాడి మనము టేబుల్లోని డేటాని మనము చూడొచ్చు. ఓకేనా, రైట్.